వారు తమ దండుపాల్యంలో మోషే అందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడ్డారంట. ఏం పడ్డారంటే వీళ్ళు అసూయపడ్డారు. రెండో కారణం ఏంటి తెలుసా? అసూయపడ్డారు. మోషే అందును అహరోను యందు అసూయపడ్డారంట. అసూయ ఉందా మీలో? ఇది తీసేసాయి. ఒకవేళ ఇది ఉంటే దేవునికి హేయులుగా అయిపోతాం మనం, ఆయనకి ఇష్టలుగా మనం ఉండం. అసూయ ఈ రోజున మనిషి ప్రశాంతంగా పడుకోపోవటానికి కూడా కారణం అదేనండి. చాలామంది పడుకోలేరు. కారణం ఏంటి తెలుసా? వచ్చేసింది జాబు, వచ్చేసింది ఆ అమ్మాయికి, వచ్చేసిందంట, ఇక కుళ్ళు పోతాను, సొప్పనాత్తాను. అసూయ. కట్టేశాడు ఇల్లు, కట్టేశాడు ఆ వ్యక్తి, ఇక నిద్ర రాదు. ఏంటి బండి కొన్నాడా? ఎప్పుడు కొన్నాడు బండి కదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మానవ జీవితంలో అసూయని పెంచేస్తూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ జీవితాల్లో శాంతిని పోగొట్టుకుంటున్నారు, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి బాగుపడితే ఇష్టం లేనిది అసూయ అండి. నేను చెప్తున్నాను, నేను కాదు, బైబిల్ చెప్తుంది. అసూయ అనేది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ఎదుటి వ్యక్తి బాగుపడాలి, బాగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి, కానీ పాడైపోవాలనేటువంటి ప్రార్థన ఒకవేళ నువ్వు చేస్తే నువ్వు క్రైస్తవురాలు కాదు. ఎవరైనా బాగున్నారా? ఓకే, మంచిది, దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగాని వాళ్ళు పాడైపోవాలి, నాకు మించి వాళ్ళు ఉండకూడదు, మా పిల్లలకి మించి ఉండకూడదు, నేనే వారి పైన ఉండాలి, నా మాట వినాలి, నేనే నెగ్గాలి అనేటువంటి వాటిని మన జీవితంలో ఉండకూడదు, తీసివేసేయాలి. అసూయ పడకూడదు. దేవుడు వారికి ఇచ్చారా? ఓకే, దేవుని స్తోత్రం చెప్పు, బాగుంటే మంచిదే కదా. కాబట్టి స్తోత్రం చెప్పాలి దేవునికి. దేవుడు కూడా మన జీవితంలో తగు కాలమందు, సమయమందు మనకు కావాల్సిన వాటిని ఆయన దయచేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి వాళ్ళు బాగుల గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళు బాగుపడాలని, వాళ్ళ జీవితాలు సరిచేయబడాలని ప్రార్థన చేయాలి. కానీ అసూయ అనేది ఉండకూడదు. చాలామంది అసూయ పడతా ఉంటారు వాళ్ళకున్నటువంటి వాటిని బట్టి. అసూయ బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. అన్నలందరూ ఏం పడ్డారు? అసూయ పడ్డారంట యోసేపు మీద. అసూయ ఎక్కడికి దారి తీసింది తెలుసా? యోసేపుని గోతులోకి నెట్టే వరకు దారి తీసింది. యోసేపుని గోతులో నెట్టేశారు అన్నలో. అసూయ పడిపోయి తమ్ముని బాగా చూస్తున్నారు, డాడీ తండ్రి యోసేపుని బాగా చూస్తున్నాడు. మరి యోసేపుకి వచ్చినటువంటి దర్శనములు, కళలు ఏవైతున్నాయి వాటిని చూసి కూడా అసూయ పడిపోయారు అన్నలో. అసూయ ద్వేషాన్ని పెంచేసింది. సొంత తమ్ముడి మీదే ద్వేషం పెంచేసుకునండి వాళ్ళు అసూయ చేత గోతులను నెట్టేసేసారు. గోతులను నెట్టేసే వరకు కూడా వాళ్ళ కోపం తీరలా. నీ అసూయ చేత ఇతరులను గోతులకు నెట్టేస్తున్నావా? వాళ్ళని క్షీణదశకి వెళ్ళేంత వరకు కూడా నీ అసూయను ప్రదర్శిస్తూ ఉన్నావా? సూటిపోటి మాటలతో వాళ్ళ జీవితాన్ని పతన స్థాయిలోకి నెట్టేసే విధంగా నీ ఆలోచనలు ఉన్నాయేమో. నేను చెప్తున్నాను, యోసేపుని గోతులోకి అన్నలు అసూయ చేత నెట్టేస్తే పరమ తండ్రి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ గోతులో ఉన్నటువంటి యోసేపుని ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు ఎంతమందిని అయితే అసూయతో గోతులో నెట్టేస్తున్నావో, నువ్వు ఎంతమందిని అయితే నెట్టేస్తే దేవుడు అంతమందిని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, నువ్వు నెట్టేస్తున్నావు అనుకుంటున్నావు, దేవుడు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు ఆయన. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఎవరైతే తృణీకరించబడతారో వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. కాబట్టి అసూయ ఉందా నీలో? తీసేసే. అసూయ ఉండకూడదు. నీ జీవితంలో ఏలుబడి చేయకూడదు. మంచితనం ఉండాలి, ప్రేమించాలి, క్షమాపణ ఉండాలి, కోపాన్ని తీసివేయాలి, ద్వేషాన్ని తీసివేయాలి. పగలో కక్ష, కార్పణ్యాలు ఇవేమి కూడా మన జీవితాలకి ఏలుబడి చేయకూడదండి. ఇవన్నీ అపవాది లక్షణాలు, దేవుని లక్షణాలు కాదు ఇవి.
ప్రేమ, సాత్వికము, నెమ్మది, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇవన్నీ దేవుని లక్షణాలు. ఇవి దేవుడు నేర్పిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సరి చేసుకో. అసూయ చేత ఉన్నావా? తీసేసేయి. ప్రభా అసూయని తీసేయ్యా అని ప్రార్థన చేయాలి. అసూయ ఉంటే నువ్వు దేవునికి ఇష్టురాలు కాదు, దేవునికి ఇష్టడు కాదు. మరి ఏమవుతావు? హేయమైనటువంటి వారుగా ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు హేయమైనటువంటి వారుగా దేవుని దృష్టిలో ఉండటానికి రెండో కారణం ఏంటి? వాళ్ళ జీవితాల్లో అసూయ ఉంది. మోషే, అహరోను పట్ల, దైవజనుల పట్లే వాళ్ళు అసూయ పడిపోయారు. ఈ రోజున కూడా సంఘాలు దీవించబడతాయి అంటే, దేవుని సేవకులు దేవునిలో వాడబడతా ఉంటుంటే, లేదంటే ప్రార్థనలు చేసేటువంటి వారిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారు. అబ్బో చేస్తున్నారులేండి, ఇక ప్రార్థనలు చెబుతున్నారులేండి, మీరేలే చెప్తున్నారు అన్నట్టుగా కొంతమంది అసూయ పడతారు కదా. అవును, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళే ఒకరిని చూసి ఒకళ్ళు అసూయ పడుతూ ఉంటారు. ఇంకా అన్యుల మీద నువ్వు ఇంకే సహనం ఉంటుంది? చర్చికి వచ్చే వాళ్ళు సంఘాల్లో సంఘ బిడ్డల మీదే అసూయ పడుతూ ఉన్నారు, ద్వేషాన్ని పెంచేసుకుంటా ఉన్నారు. అందరము దేవుని బిడ్డలమే. అన్ని సంఘాలు దేవుని గురించే యేసుప్రభునేనా ప్రార్థన చేసేది? అవును, యేసుప్రభునే ప్రార్థన చేస్తాం. మనందరము దేవుని బిడ్డలం. ఆ ఐక్యతతో సైక్యతతో అసూయను పక్కన పెట్టేసి, మొన్న కావిడ ఇలాగెళ్తుంటే అమ్మ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి ఎదురయ్యారు కదా, దేవుని బిడ్డలు కదని ఒక యవనస్తురాలు అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే మరి ఆవిడ సొమ్ము ఏమైపోయిందో, మరి తిరిగి ప్రైజ్ ది లార్డ్ చెప్తే ఏమైపోద్దో మరి అయ్యాన నేర్చుకుంటుంది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి అయ్యాన నేర్చుకుంటుంది? దేవుడు అదేని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పరు, మొహం ఇంతలా పెట్టేసేసింది, మొహం ఇంతలా పెట్టేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. అంటే నువ్వు చెప్తే నేను చెప్పాలా ఏంటి, మీరెవరో అన్నట్టుగా తిరిగి ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. దైవజనులు ఎదురైనప్పుడు, దేవుని దాసులు ఎదురైనప్పుడు, లేదంటే విశ్వాసులు ఎదురైనప్పుడు ఒకరికొకరు ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవాలి. ఆ గౌరవం ఉండాలి, ఆ మర్యాద ఉండాలి, అసూయ ఉండకూడదు. వీళ్ళు మనవాళ్ళు కాదండి, వీళ్ళు మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మనం వేరే, నువ్వేరేంటి, మేమేరేంటి అంటే మనం యేసుప్రభుని ఆరాధిస్తున్నాం, మీరు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? అసూయ అంటారు. అసూయ పడతాం. మరి దేవుడు దీన్ని ఖండిస్తున్నాడు. ఒకవేళ అసూయ ఉంటే ఈ రోజుని తీసేసేయి. దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు బ్రతకాలి. ఇవన్నీ పెట్టుకొని నువ్వు దేవునికి నేను దగ్గరగా ఉన్నానంటే చెప్తే ఎలాగా అవ్వదు, తీసేసేయి.